delight. నేను నీ సన్నిధి నీ అందు ఆనందించడం లేదు. Worldly things are delight for me. లోకంలో అనేక సంగతులను నేను ఆనందిస్తున్నాను. Money is a delight for me. నాకు డబ్బు చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. Future is a delight for me. నా భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు నాకు ఎంతో ఆనందం ఉంది. Settling my children is a delight for me. నా పిల్లల్ని సమకూర్చుకోలేదు, ఆ పిల్లలు వారి జీవితంలో స్థిరపడడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. Mary had that one thing. When the Lord came, she came to the presence of God. Mary had one thing. మరియకు ఒక మంచి సంగతి ఉంది. అదేంటంటే దేవుని పాదాల చెంత ఆమె కూర్చోవడం ఎన్నుకుంది. The Lord came and she came to the presence of God. ఎప్పుడైతే ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడో, వాళ్ళ గృహాన్ని దర్శించాడో, మరియ దేవుని పాదాల యొద్ద ఉండడం నేర్చుకుంది. Many things were happening in the house. ఆ యొక్క ఇంట్లో అనేక సంగతులు జరుగుతున్నాయి. She was not worried about it. వాటన్నిటి గురించి ఆమెకు చింత లేదు. She could have thought like Martha, should I not give a drink to her? ఆ మార్తలాగా తను కూడా ఆలోచించి మరి యేసు ప్రభు వారికి ఏదైనా ఒక తాగడానికి ఏదైనా అందించవచ్చు కదా అనుకోవచ్చు. Should I not check on his well-being? ఆయన లేదా ఆయన ఎలా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది కూడా నేను పరీక్షించవచ్చు. Mary had a delight to be in the presence of God. అయితే మరియా దేవుని సన్నిధిలో కూర్చోవడం గొప్ప భాగ్యంగా ఆనందంగా ఎంచుకుంది. Oh, fall in the presence of God and say, I just want to delight in you, Lord. దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రభువా నేను నీ సన్నిధిని ఆనందించాలనుకుంటున్నానని చెప్పండి. I criticized my members in the family. నా కుటుంబ సభ్యుల్ని నేను ఎంతగానో విమర్శించాను, నిందించాను. I criticized the people who are around me. నా చుట్టుపక్కల అనేక మందిని నేను నిందించాను. I criticized the people who corrected me. నన్ను సరిచేకూరిన వారందరినీ కూడా నేను నిందించాను. Gratefulness was not a part of my life. నా జీవితంలో కృతజ్ఞత అనేది లేకుండా ఉంది. I never opened my mouth, but in my heart I was grumbling all the time. నేను ఎప్పుడూ నోరు తెరవలేదు, కానీ నా హృదయంలో ఎప్పుడూ సంతోషంగా ఉన్నాయి. I was telling, why Lord, why Lord, why Lord? నేను ఎప్పుడు అంటున్నాను, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది? My questions were, why were so many? నా ప్రశ్నలన్నీ కూడా అనేకంగా ఉన్నాయి. But today I decided to write down the things for which I am grateful. అయితే ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటాను, నా సంగతులన్నీ దేవునికి అప్పచెప్పి దేవుడు చేసిన మేలులను రాసుకునే దానికి అభ్యాసం కలిగి ఉంటాను. I am grateful for the life you gave. ప్రభువా నీవు నాకు దయచేసిన ఈ యొక్క జీవితం పట్ల నేను కృతజ్ఞుడై ఉన్నాను. Many have closed their eyes this morning. Many have closed their eyes this morning. అనేక మంది ఈ దినం చూడలేక నశించిపోయారు. They have closed, they went out. వాళ్ళు దేవుని దగ్గరికి చేర్చబడ్డారు, ఈ లోకాన్ని విడిచిపెట్టారు. But you gave me life. అయితే ప్రభువా నీవు నాకు నూతన జీవాన్ని ఇచ్చావు, నూతన దినములు ఇచ్చావు. I was complaining about my daughter. నేను నా కూతురు గురించి ఎంతో ఫిర్యాదు I చేస్తున్నాను. was trying to compare with another daughter. నేను ఇంకొక కూతురుతో నా కూతుర్ని పోలుస్తా ఉన్నాను. But thank you for giving me such a good daughter. అయితే ప్రభువా నాకు మీరు దయచేసిన మంచి కూతురు బట్టి మీకు వందనాలు. You have protected her from all bad habits. ప్రభువా అనేక రకమైన దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి నా కూతురును కాపాడావు, అందును బట్టి నీకు Thank you వందనాలు. for protecting my son. ప్రభువా నా కుమారుని కాపాడినందుకు నీకు వందనాలు. Oh, he would have gone away from this world. ఈ యొక్క లోకం నుంచి ఎప్పుడో జారిపోయేవాడు, వెళ్ళిపోయేవాడు, Oh, I was చనిపోయేవాడు. ungrateful for it. ప్రభువా దానికోసం నేను ఎంతగానో కృతజ్ఞత My లేకుండా thought was, what will they give to me? నా ఆలోచన ఏంటంటే వారు నాకు ఏమి ఇస్తారు అని. I was not enjoying their presence. నేను వారి సన్నిధిని సంతోషించలేకపోతున్నాను. Ungratefulness will never lead you to delighting in the Lord. కృతజ్ఞత రాహిత్యం అనేది దేవుని సన్నిధిని అనుభవించే అవకాశం ఇవ్వదు. Ask the Lord, Lord, help me to stop murmuring. దేవుని అడగండి, ప్రభువా నేను సనుగులు లేకుండా జీవించడానికి నాకు సహాయం దయచేయండి అని అడగండి. I want to see the good in others. ప్రభువా ఇతరులలో ఉన్న మంచిని చూసేదానికి నాకు సహాయం చేయండి. It doesn't mean I close my eyes to evil. దాని అర్థం ఏంటంటే చెడుకు నా కన్ను మూసుకుంటున్నాను కాదు. But I see the good in others and praise the Lord. అయితే ఇతరులో ఉన్న మంచిని గుర్తించి ప్రభువా నీకు వందనాలు చెప్తాను. If you don't see the good in your own neighbor, నీ యొక్క పొరుగువారి పట్ల వారిలో ఉన్న మంచిని నువ్వు చూడనట్లయితే how will you find the goodness of God who is far away? నీవు నీ కన్నుల ఎదుట ఉన్న వారిని నీవు ప్రేమించినప్పుడు, వారిలో ఉన్న మంచిని గుర్తించినప్పుడు ఎంతో దూరంగా ఉన్న కనబడని దేవుని నువ్వు ఎలాగో స్తుతించగలవు. Father, show me the purpose for which you brought me. తండ్రి ఏ ఉద్దేశంతో ఈ లోకానికి నేను తీసుకొని వచ్చావు, I don't want ఆ to
విషయాన్ని గ్రహించే జ్ఞానం నాకు దయచేయండి. I don't want to live a normal life. నేను మామూలు జీవితం జీవించాలని అనుకోవడం When లేదు. I have an extraordinary God, I want to be an extraordinary person. ఎప్పుడైతే నేను అసాధారణమైన దేవుని కలిగి ఉన్నానో నేను కూడా ఒక అసాధారణమైన వ్యక్తిగా When మారాలనుకుంటున్నాను. I go back home, my family members should say, he is an extraordinary person because he has an extraordinary God. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యులు చూసి ఈయన ఎంతో అసాధారణమైన వ్యక్తిగా మారాడు, ఎందుకంటే ఆయన అసాధారణమైన దేవుడు కలిగి ఉన్నాడని చెప్పగలిగారు. Gospel may be preached through words, but there is a gospel which is a silent gospel. సువార్త అనేది మాటల ద్వారా ప్రకటించబడుతుందేమో, అయితే మౌనంగా చేసే సువార్త కూడా ఉంది. That is, your life can be a gospel. నీ జీవితమే ఇతరులకు ఒక సువార్త. Can they see Christ in your office? నీ ఆఫీసులో నీలో వారు క్రీస్తుని చూస్తున్నారా? Can they see Christ in your neighborhood? నీ యొక్క ఇరుగు పొరుగు వారు నీలో క్రీస్తుని చూస్తున్నారా? Can your friends see the Christ in you? నీ స్నేహితులు నీలో ఉన్న క్రీస్తుని చూడగలుగుతున్నారా? Examine. పరీక్షించుకోండి. Take time. సమయాన్ని తీసుకోండి. Take time. కొంచెం సమయం తీసుకోండి. Unless you have that strength from above, పై నుంచి మీకు దొరికే యొక్క శక్తి మీకు లభించినట్లయితేనే కానీ waiting needs patience. ఎదురు చూడడానికి మీకు ఎంతో సహనం అవసరమైంది. Ask the Lord, Lord, help me. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు సహాయం చేయమని అడగండి. Repair my life. ప్రభువా నా జీవితాన్ని సరిచేయండి. I don't speak because I'm right in my life. ప్రభువా నా జీవితంలో బాగున్నాను కాబట్టి నేను మాట్లాడట్లేదు. I have fallen many times. నేను అనేక సార్లు పడిపోయాను. I have fallen in deep pits. నేను ఎంతో ఘోరమైన ఊపిలో చిక్కుకుని ఉన్నాను. I am a broken man. నేను ఎన్నోసార్లు విరిగి నలిగిపోయిన మనిషిని. But the grace of God binded together the brokenness in my life. అయితే దేవుడి కృప నాలో ఉన్న ఆ యొక్క విరుగుబాటును, ఆ యొక్క చెదురుబాటును తిరిగి సమకూర్చింది. I have not come to help a normal man. I have come to help people who are broken in life. నేను మామూలు మనుషులకు సాయం చేయడానికి రాలేదు, కానీ విరిగి నలిగిన వారిని ఉద్ధరించడానికి నేను వచ్చానన్నాడు. Tell the Lord, Lord, my brokenness, can you join now in this meeting? ప్రభుతో చెప్పండి, ప్రభువా నేను విరిగిపోయి ఉన్నాను, తొట్టిపోయి ఉన్నాను, నన్ను సమకూర్చగలవా? ఈ యొక్క కూడికలోనే నన్ను సమకూర్చండి అని అడగండి. Don't delight in the Lord. Being a disciple is very challenging. ఒకవేళ నీవు దేవుని యందు ఆనందించలేకపోతే దేవుని శిష్యురాలుగా ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రాలైనా ఉన్నటువంటి నీ లేఖన భాగాలను బట్టి, నీ హెచ్చరికను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. సన్నిధి, నువ్విచ్చే ఆనందం, నువ్విచ్చే సంతోషం, ఎదురనుకునే నమ్మకం ప్రభా, నేను నీ కృప ద్వారా యొక్క మందిరం ఆవరణం నివసించగలిగినటువంటి నీ బిడ్డలకు నీవిచ్చే సంతోషం నిత్యమైనది. తండ్రి, రాత్రి మంచిలో నీవిచ్చే ధన్యత, నీ ఆశీర్వాదం మహా గొప్పదని చక్కగా బయలుపరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇక తర్వాత మీకు విశేషం కూడా మేము కలిగి ఉన్నాం. సహాయం చేయండి, మీ నడిపింపును అనుగ్రహించండి. ప్రభా సహాయం చేయండి. ఓర్పు ఓపిక బిడ్డలకు అనుగ్రహించండి. ఆరోగ్యము దయచేయండి. నీకే స్తుతి ఘనత ఆరోపిస్తూ ప్రభువును మా రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆలకించండి. ఒక పాట పాడే లోపల దయచేసి ఇది పోయి రావడం మంచిగా లేదో తీసుకుని దయచేసి అక్కగారు వదిలేస్తారు.